ఏమండి ఇవాళ బెజవాడి నుంచి వచ్చారు? ఎవరమ్మా? ఆయనే బిఏ దాకా చదువుకున్నారే, ఆయన ఇల్లు ఎక్కడండి? ఆ కనిపించే ఇల్లేనమ్మా. థ్యాంక్స్ అండి. అయ్యో బాబోయ్, ఈ పిల్ల ఎక్కడికి వచ్చింది ఏమిటి? ఏమిటి సరాసరి ఇంటికి వచ్చేసావు? నీతో కలిసి రైల్లో ప్రయాణం చేయటమే తప్పైపోయినట్టు. అది కాదండి, మరేమో. గట్టిగా అరవకు, మా ఊరు అసలే మంచిది కాదు. ఎవరన్నా చూసారంటే గుండెలు బాదుకు చస్తారు. పద. అరే. రా, రా. ఇప్పుడు చెప్పు, నన్ను వెతుక్కుంటూ మా ఇంటికి ఎందుకు వచ్చావు? అంటే చాలా వరకు నీ వ్యవహారం నాకే నచ్చలేదు. అసలు నీతో మాట్లాడటమే తప్పైపోయినట్టుందే. సార్, నాలాంటి పొజిషన్ లో ఉన్న వాళ్ళు అసలు బజార్లోకే రాకూడదు. టక్కున వలేసి పట్టేస్తారు మీలాంటి వాళ్ళు. నా మాట కొంచెం వినిపించుకుంటారా? ఏమిటి వినిపించుకునేది? అసలే ఆస్తి పరుని, పైగా మహా అందగాడిని. మీరు తప్పుగా అనుకోకపోతే. ఏమిటి నేను అందగాడిని కాననే? మీకు విషయం తెలుసా? మా ఇంటి హోల్ మొత్తం మీద నేనే అందగాడిని. అది కాదు సార్ నేను చెప్పేది. ఈ పర్స్ ఎవరిది? అయ్యయ్యో నాదే. నువ్వెప్పుడు కొట్టేశావు? చాలా బాగుందండి. మీరు పర్స్ రైల్లో పారేసుకుంటే అది తిరిగిద్దామని మీలు వెతుకుంటూ వచ్చాను. అయ్యయ్యో, ఈ విషయం తెలియక నేను అనవసరంగా అర్థం చేసుకున్నాను. వెధవని. అసలు మీరు మొదటి నుంచి వెధవననే గాఢ నమ్మకమా? అది కదండి, మీ పర్సులో అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఏం పర్లేదు, అన్నీ ఉంటాయి. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. అయితే నేను వెళ్ళొస్తానండి. అయ్యయ్యో పాపా, పాపా అనాథనన్నావు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? తిన్నగా స్టేషన్కి వెళ్తాను. అక్కడికి ముందుగా ఏ రైలు వస్తే అది ఎక్కేస్తాను. అది చివరిగా ఆగిన ఊళ్ళో దిగిపోతాను. ఆ తర్వాత దేవుడిదే భారం. చూడు, చాలా మంచి పిల్లలా కనిపిస్తున్నావు. ఇలా ఒంటరిగా తోడు లేకుండా ప్రయాణాలు చేయకూడదు. అందరూ నాలాంటి మంచి వాళ్ళు మహానుభావులే ఉంటారా? దేశం ఈ మధ్య చాలా చెడిపోయింది. హోప్లెస్. ఏదేమైనా నాలాంటి వాళ్ళ జీవితంలో పోరాడక తప్పదు కదా సార్. ఓ పని చేద్దాం, నీకు అభ్యంతరం లేకపోతే ఓ చోట నువ్వు భద్రంగా ఉండే ఏర్పాటు నేను చేస్తాను. నాకు సాయం చేయబోయి మీ పేరుకి ఖచ్చితంగా రిపేర్ వస్తుంది. అలాంటి వాటికి భయపడితే నాలాంటి త్యాగశీలు త్యాగాలు చేయగలిగేవారా? చూడు, నువ్వు బాగా చదువుకున్నదానివి కదా, నీకు మంచి ఉద్యోగం దొరికి సెటిల్ అయ్యే వరకు ఇక్కడే ఉంది. చాలా థ్యాంక్స్ అండి. పద. ఆగాగు, నేను ముందు వెళ్తాను. నా వెనక హీనపక్షం 10 అడుగులు వెనకరా. ఎందుకండి? ఈ ఊరి జనాది ఒక టైపు. 10 అడుగుల దూరంలో ఉండడం నాకు కూడా సేఫే. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రా. ఏదో టీ కొట్టు, దీని బదులు సారా కొట్టు పెట్టుకొని ఉంటే లాభం ఉండేది. వసే కాంతం, ఇక బేరాలు రావు గాని వెళ్ళి గిన్నెలు గడుగు. నువ్వు ఊరికే దయ్యంలాగా నాకు భయం వేస్తుంది. నేనే కడుక్కుంటాలే. చిన్నబాబు దండాలు. చిన్నబాబు దండాలు దండాలు. గోవిందయ్య బాగున్నావా? బాగున్నాను. చైనా టీ కలపమంటారా? చైనా టీ వద్దు, జపాన్ కాఫీ వద్దు. చిన్న పనుంది. చిన్న పనే? ఏమిటి బాబు? ఈ అమ్మాయి వ్యవహారం. అమ్మాయి వ్యవహారమా? అలా ఆవలించావేమిటయ్యా? అది కాదు, మీరిద్దరూ కలిసి చదువుకున్నారా? అదంతా నీకెందుకయ్యా? నాకు బాగా కావలసిన అమ్మాయి. వాళ్ళ ఇంట్లో గొడవ పడి వచ్చేసింది. తనకేదైనా ఉద్యోగం దొరికేదాకా మీ దగ్గర ఉంచుదామని. బేష్ బేష్. ఏమే? అలాగే బాబు, మీ మాట కాదంటావా? ఉంచేయండి బాబు. మావిడ గొడ్డుబోద్దయింది. నన్ను అనుకున్నాను లేవే. ఈ అమ్మాయిని ఇక్కడే ఉంచితే ఆ పని ఈ పని చేస్తూ ఏదో నా చేతి కింద పడి ఉంటుంది. చేతి కింద కాలు కింద పడుంటుందా? ఇతని వ్యవహారం నాకే నచ్చలేదు. పద. బాబు, మా మామ మాటలు పట్టించుకోకండి బాబు. అన్ని సొల్లు కబుర్లే, చూసుకుంటాను. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ అమ్మాయిని ఇక్కడ ఉంచారన్న విషయం ఈ ఊళ్ళో ఎవరికీ తెలియకూడదు. ముఖ్యంగా మా బామ్మకు అసలు తెలియకూడదు. పెద్దమ్మ గారికి తెలియకుండా ఉండాలంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. తెలుసు గోవిందు, నీ సంగతి నాకు తెలుసు. ఇది పెద్దమ్మ గారికి తెలియకుండా ఉండడానికి. మరి ఈ అమ్మాయి ఇక్కడ ఉండడానికి కొద్దిగా తేలిగ్గా ఉంది. ఆ అమ్మాయి కూడా చాలా తేలిగ్గా తింటుంది. నువ్వు నన్ను తినకు. చూడు, నీకేం భయం లేదు, ఇక్కడే ఉండు. నేను అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటాను. చాలా థ్యాంక్స్ అండి. ఈ మాట ఇప్పటికి 20 సార్లు చెప్పావు. బిఏ చదువుకుని ఇది ఒక్కటే నేర్చుకున్నావా? వస్తా. నీ పేరేమిటమ్మా? సీత. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, హృషికేశ. మంగా అమ్మా, పప్పుడికి అవసరం వస్తుంది. పొయ్యి మించి దించేసావా? దించేసానమ్మా. సరే, కేశవ, నారాయణ, ఒరే మాధవ, ఒరే పొలయా, ఆవుకి దూడకి నీళ్లు పెట్టావా? ఎక్కడ వదిలాను? సరే, మొదటి నుంచి వస్తే సరే. బామ్మా, చేస్తే జపం చెయ్యి, చూస్తే పనులు చూడు. రెండు కలిపి చేసావంటే దేవుడు కోపం వస్తుంది. ఏం రాదురా, ఆ దేవుడికే తెలుసు నాకెన్ని బరువులు బాధ్యతలు ఉన్నాయో. అవన్నీ చుట్టం అలవాటు అయిపోయింది. ఒరే నాయనా, అట్టా నిలబడు. ఏమిటి బామ్మా? ఏమిటి బామ్మ అలా చూస్తున్నావు? రారాజు, ఈ ముఖంలో నాకు నీ తండ్రి కనిపిస్తున్నాడు. 3 పదులు నిండకుండానే
వాడికి 100 ఏళ్ళు నిండిపోయి. బాధపడకు బామ్మ, ఆ మిగతా 70 ఏళ్ళు నేను బ్రతుకుతానుగా. నా బంగారు తండ్రి, నా ఆయుష్ కూడా పోసుకుని నువ్వు 1000 ఏళ్ళు బతకాలి నాయనా. అబ్బా, ఈ ముద్దులేవిడు బామ్మ పసిపిల్లాడిలాగా. ఇప్పుడు నేను మగాణ్ణి, పురుషుణ్ణి. గొప్ప పురుషువి. నువ్వు ఎంత పెద్దవాడివైనా నాకు పసుకున్నవేరా నాన్న, నువ్వు నాకు పసుకున్నవే. అబ్బా, ఈ పిట్టల్ని కొట్టుకొచ్చేపటికి మహాశ్రమ అయిపోయింది నాకు. కిష్టయ్య, రే కిష్టయ్య, వచ్చాడ్రా పెట్టాలి దొరా. ఏమిటి తాతయ్య? చూసావా మీ తాతయ్య ప్రతాపం? ఏమిటి ఇవన్నీ నువ్వు కొట్టినయే? ఆ ఈ పిట్టలు నాకు బఠానీలతో సమానం రా. ఇవాళ నా చేతుల్లోంచి ఓ పులి తప్పించుకుపోయింది. అదే కొంచెం బాధగా ఉంది నాకు. ఏమిటి? పులే? ఎస్, ఎలిఫెంట్. నేను పిట్టల్ని కొడుతుంటే వెనక నుంచి భౌ భౌమని మురుగుతూ వెళ్ళిపోయింది పులి. భౌ భౌమంటూ పులి వెళ్ళిపోయిందా? భౌ భౌం అనేది కుక్క కదా. రేయ్, మీ తాత ఇంకొంచెం సేపు మాట్లాడితే సింహం తుమ్మిందని, కోతి మాట్లాడిందని అన్ని జోలికోతలకు వస్తాడు. ఒక్కటి నిజం కాదు. చూసావా తాతయ్య, బామ్మ నిన్ను నమ్మడం లేదు. ఈసారి వేటకెళ్ళేటప్పుడు బామ్మని తీసుకెళ్ళు, తేలిపోతుంది. అది ఒక్కటే తక్కువ సంబడం. ఈయన ఆటకెడుతున్నాడో ఎక్కడికి ఎడుతున్నాడో ఎవడికి తెలుసు? ఎవడు చూశాడు? అంటే ఏం నీ ఉద్దేశం? నేను ఎవడో వేటగాడికి 10 రూపాయలు ఇచ్చి వాడు కొట్టిన పిట్టల్ని కొనుక్కొచ్చినట్టు మాట్లాడతావేంటి? అదే జరిగింది. అదే సురయ్య, ఎవడరాడు? సురయ్య, ఏమిటి నువ్వు ఇలా చేసావు? ఏం చేశాను బాబాయ్? బాబాయ్, చూసావు బామ్మ? అవునరా, నేను చెప్పిండ్లా. ఆ పిల్లకాయలతో గోళీలాడి ఆయన పరువు మన పరువు ఏనాడు పెన్నెలో కొట్టుకుపోయింది. అంటే మేము ఫ్రెండ్స్. సిగ్గు లేకపోతే సరే. ఏంటి బాబాయ్ చెప్పు. నువ్వు ఆ కోయడికి 10 రూపాయలు ఇచ్చావు కదా, ఆ 10 చాలదు ఇంకో 10 పట్టమని గొడవ చేస్తున్నాడు. అదే కోయవాడికి పిల్లాడు పుడితే 10 రూపాయలు బహుమానం ఇచ్చాను. సడన్ గా వాడికి ఇంకో పిల్లాడు పుట్టినట్టున్నాడు. ఇంకో 10 తెమ్మని బాబాయ్ని పంపాడు. డబ్బు పిల్లాడి కోసం కాదు, నువ్వు కొన్న ఈ పెట్ల కోసమే. ఛీ, పో బయటికి వెళ్ళు పో. నువ్వు బయటకు వస్తావుగా, అప్పుడు చెప్తా నీ పని. నేనంత తెలివి తక్కువ వాడినా? ఏమిటి జనం? కొంపదీసి గోవింద ఏమైనా పోయాడా? చిట్టి ఏమన్నారు? స్ట్రీట్ టీ అన్నా. నువ్వు స్ట్రీట్, టీ స్ట్రీట్. దయచేసి అలా పిలవకండి. గోవిందు, అబ్బాబాబాబా, ఏమిటి బాబు మంచి వ్యాపార సమయంలో పరిచయం కొడుతున్నావు? నువ్వు చేసేది వ్యాపారమా? అవును, ఏం వ్యాపారం? టీ వ్యాపారం. అది నాకు తెలుసు. ఏమయ్యా గోవిందు, నీకు అసలు బుద్ధుందా? చదువుకున్న అమ్మాయిని తీసుకొచ్చి దగ్గర పెడితే ఆ పిల్లతో కాఫీలు, బన్నులు, టీలు అమ్మిస్తావా? ఇంకాసేపు ఆగితే ఆ అమ్మాయిని అమ్మేసేటట్టు. అదిగా చిన్న బాబు, ఇది వరకు మా ఆవిడ సప్లై చేస్తే ఒక్క కాకి కూడా వచ్చి వాళ్ళది కాదు. ఇప్పుడు ఆ పాప సప్లై చేస్తుంటే పిచ్చి పిచ్చిగా గుంపులుగా వచ్చేస్తున్నారు. హౌస్ ఫుల్. నీకు దండం పెడతాను, వ్యాపారం జరగొట్టద్దు. నీకు డబ్బులు కావాలంటే నేను ఇస్తాను. అంతేగాని ఆ అమ్మాయి చేత ఇలాంటి పనులు చేయించావో నిన్ను కాల్చి బూడిద చేసి టీలో కలుపుకుని తాగేస్తాను. ఈ పూట కుదలేనాయన, ముందు నా వ్యాపారం గాని చూసావా డిమాండ్. మరి సీత, మీరా? ఎలా ఉన్నావు? బాగున్నానండి. ఇక్కడ పని చేయడంతో బాగా పొద్దుపోతుంది. నువ్వు బాగుపడవు. ఎలాగూ టీ వేయడం నేర్చుకున్నావుగా, నాకు వచ్చేనా టీ పట్ల. ఇప్పుడే తెస్తాను. చూసావురా, అందమైన పిల్ల గాజుల చేత్తో టీ ఎత్తా ఉంటే రాజ్యలక్ష్మి గారు మనవడు కూడా మా అలాగే ఎడకు వచ్చేసాడు. చైనా టీ క్యాన్సిల్. చిలక కొట్టుడు కొడుచే. కిష్టయ్య, ఒరే కిష్టయ్య, ఒరే కిష్టయ్య, ఏంటిది? ఓహో, రారా మనవడా రా. నువ్వు పట్నంలో సతికిన సతుకు ఇదేనంటరా? పట్నంలో సతకరా మనవడాన్ని పంపిస్తే తెల్ల సుట్టలు కాల్చడం నేర్చావా? తెల్ల సుట్టలు మాట్లాడరా. నడదరా. ఓయమ్మ, ఇంజల్లోంచి పోగొచ్చినట్టు వస్తా ఉంది. ఇంత పోగ ఎక్కడ దాచుకున్నావురా? బామ్మ, ఆ. నీకు అసలు లోకం పోకడే తెలీదు. పోకడా పోక? మరి పట్నంలో సిగరెట్లు అంటే అదే తెల్ల చుట్ల కాల్స్తేనే మగాడు అనిపించుకుంటారు. అందుకే నేను మగాడు అనిపించుకోవాలని, మన వంశగౌరవం కాపాడాలని సిగరెట్లు తాగడం మొదలు పెట్టాను. పుట్టేటప్పుడు కానీ మగోడు తెల్ల చుట్టలు దాటి అవుతాడంట్రా. ఇదిగో చూడు, నువ్వు మొగడు కావాల్సిందే, మన వంశగౌరవం నిలబెట్టాల్సిందే. కానీ ఈ తెల్ల చుట్టలు కాల్చి ఒళ్ళు పాడు చేసుకోవద్దు నాయన. బామ్మ, నువ్వు ఆ సిగరెట్ పట్టుకుంటే నువ్వు తాగినట్టుగా ఉంది. చెప్పారా నాకెందుకు రా. ఇదిగో చూడండి, నా మనవడికి పెళ్లి చేయాలనుకుంటున్నాను.
వాడు కట్టుకోబోయే పిల్ల తీరు తెన్ను చక్కగా ఉండాలి. ఆ పిల్ల మగ పిల్లోని మాత్రమే కన్నెట్టుగా ఉండాలి. అదంతా మీరు ఎట్ట కనిపెడతారు? ఓ అమ్మో మా తల్లో బంగారు తల్లి, నే సోది చెబుతానమ్మా. నా చేతి నిండా గవ్వలేసుకుని కలకలకలకలకలాడించి కళ్ళు మూసుకుని నేల మీదకి వేసానంటే పిల్లల గవ్వలెత్తుకుని తుర్రుమని పారి ఏంది నీ రంపు పాడిపెట్టి? అది కాదండి అయ్యా, నే కళ్ళు మూసుకుంటే బెజవాడ కనకదుర్గమ్మ, కంచి కామాక్షమ్మ, కాశీ విశాలాక్షమ్మ, ఈ ముగ్గురు దేవతలు నా నోట్లో నాలుగు మీద ఆడవాడతాయమ్మ. అయితే మేం గుళ్ళోకి వెళ్ళక్కర్లేదు, నువ్వు ఆవిలించినప్పుడు వాళ్ళ దర్శనం చేసుకోవచ్చు. ఏంది నీ జొల్లు వాగుడు? నేను మరింత తేలిగ్గా చెప్పేయగలమ్మా. ఓ పిల్ల తాలూకు 2 తల వెంట్రుకలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టారంటే ఆ పిల్ల జాతకం యావత్తు క్షుణ్ణంగా పరిశోధించి చెప్పేయగలమ్మా. ఇదిగో చూడండి, ఓ కుటుంబం తాలూకు తల వెంట్రుకలు నా చేతిలో ఉన్నాయి. ఏమిటయ్యా, నువ్వు జాతకాలు చెప్పడానికి వచ్చావా, సవరాలు అమ్మడానికి వచ్చావా? కాదు, వాళ్ళ ఊరు తిరుపతి అనుకుంటా, అందుకే జుట్టు చేత్తో పట్టుకు తిరుగుతున్నాడు. మీది తిరుపతేగా?